శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ లో ఈ మధ్యకాలంలో మన వాళ్ళకి అది చంపారా? చంపిన 2 రోజులు అందరికి రక్తాలు మరిగిపోయి అప్ప ఆయన వెంటనే ఏదో చేసేయాలి, తెల్లారి ఉండదు అదంతా కూడా. ఆ రోజు మాత్రం వీర ఎఫెక్ట్ లో ఆపరేషన్ సింధూర్ అని నరేంద్ర మోడీ గారు చేయంగానే మనందరం వెంటనే అందరూ స్టేటస్ పెట్టేశారు. ఆపరేషన్ సింధూర్ ఎవరి మీద చేశారు? ఆపరేషన్ సింధూర్ బయట దేశాల పైన చేసి వచ్చాం, పాకిస్తాన్ పైన. మన లోపల ఉండే వాళ్ళ పైన ఎవరు చేయాలి? లోపల ఉండే వాళ్ళ పైన ఎవరు చేయాలి? మనం కూడా చేయాలి కదా. అంటే మన ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, మన ధర్మానికి అనుకూలంగా ఉన్నవాడితో ఎవరితో మనకి ఇబ్బంది లేదు. మన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాడి మీద మనం చేయకోకుండా ఎలా కుదురుతుందండి? కాబట్టి మన ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళతో సఖ్యతగా ఉండడం అవసరం. మన ధర్మాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారో వాడితో సఖ్యత మనకు అవసరమా? నిన్ను కోసేస్తున్నా కూడా కోపించుకున్నాడు రా బాబు అనేవాడికి ఎవరితో పనిలేదు ఇంకా, అవునా కదా? ఎదురు తిరగలేనటువంటి హిందూయిజం అవసరం లేదండి. మన ఒక మహానుభావుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పలేదు. మన ధర్మం ఏది? ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప వాడిని పగలగొట్టమని చెప్పారు, అవునా కదా? అహింసో పరమో ధర్మ ధర్మహింస తదైవచ. అంతేగాని వాడు కొడితే మనం కొట్టించుకుంటే మనం ఏం లేదు. మన రాజులందరూ కూడా ఈ క్షాత్ర ధర్మాన్ని ప్రదర్శించి ఇక్కడ దాకా వచ్చాం. బ్రిటిష్ వాళ్ళని కూడా తరిమి కొట్టడానికి సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్ద వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అయ్యా బాబు మీరు కొట్టండి మేము కొట్టించుకుంటాం, మీరు కొట్టండి మేము కొట్టించుకుంటాం అంటే వాళ్ళు పోలేదు. ఇది అప్పటికైనా సమస్య అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు.